ప్రభువైన దేవుడు మనకి ఈ 3 రోజుల వాక్యపు పండుగలు, లేఖన వేడుకలు అనుగ్రహించారు. మీరు చాలా శ్రద్ధగా విన్నారు. ఇంకా ఒకరోజు ఉంటే బాగుంటుందేమో అన్నంతగా విన్నారు మీరు. అందుని బట్టి మిమ్మల్ని అభినందిస్తున్నాను. నన్ను ఆహ్వానించిన స్థానిక సంఘ పెద్దలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మ్యాథ్యూస్ గారికి, అలాగే మెతుషాల బ్రదర్, అలాగే పెద్దలు మోసెస్ అన్న గారికి, అలాగే ఎబెనేజర్ అన్న గారికి, గాబ్రియల్ గారికి, మరి ఇంకా పెద్దల పేర్లు నాకు తెలియదు, వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరోమారు మీ మధ్యకు వచ్చే అవకాశం ప్రభు నాకు ఇచ్చినందుకే దేవుణ్ణి స్తుతిస్తున్నాను. తిరుగు ప్రయాణం కొరకు మీరు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇప్పుడు మాథ్యూ గ్రోక్ గురించి చెప్పాడు. గ్రోక్ ఎంతో డేంజరో తెలుసా మీకు? ఒక విషయం చెప్పాలి. మనం కేసు పెడితే పోలీస్ స్టేషన్లో తీసుకుంటారు, తీసుకోకపోతారు. తీసుకున్నా దాన్ని దర్యాప్తు చేయరు, ఎఫ్ఐఆర్ నమోదు చేయరు, ఇన్వెస్టిగేషన్ చేయరు. గ్రోక్ని అడిగితే వెంటనే చెప్తుంది. ఒక ఆవిడ అడిగిందంట, మా ఆయన రెండు రోజుల నుంచి కనబట్టలేదయ్యా, ఇంటికి రావట్లేదని. గ్రోక్ని అడిగిందంట. గ్రోక్ వెయిట్ అని చెప్పి నెక్స్ట్ సెకండ్లో ఏం చెప్పిందంటే, తుమ్ముకూరులో అక్కడ ఒక అమ్మి దగ్గర ఉన్నాడు, పట్టుకో అన్నట్టు. అంత ప్రమాదం. గ్రోక్ వచ్చిన తర్వాత ఇక ఏ ఆటలు జాంతనాయి. అది కొంచెం ఇక రెచ్చిపోయిందంటే, ఇంకా డెవలప్ అయిందంటే మన మనసులోని సంగతులు కూడా బయటకు తెస్తుంది. కనుక అంత ప్రమాదకారి, ప్రయోజనకారి కూడా. కనుక అది మనకు రాబోతే అంతకంటే గొప్పది దైవ గ్రంథం. బైబిల్ మనతో మాట్లాడుతున్నప్పుడు మనం అనుకున్నవి బైబిల్లోంచి ప్రభు మనకు వినిపిస్తాడు. మనకు జరిగేవి ఆయన చెప్తాడు, మనల్ని ఉద్దేశించి మాట్లాడతాడు. నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల నుండి అనగానే అది మనకే అనిపిస్తుంది. నేను లేచి నా తండ్రి యొద్దకు, తండ్రి ఇంటికి వెళ్ళి నా తండ్రి అని అంటాను అనుకున్నాడు. అది మనమే అనుకుంటాం. అంత డైరెక్ట్గా, అంత నేరుగా బైబిల్ మనతో మాట్లాడుతుంది, మన మనసులను కట్టిపడేస్తుంది. అందుచేత మనము లేఖన ఆశ్రయంలో, లేఖన హాల్లో, కోర్టు హాల్లో మనం ఉన్నాం. ఈ చివరి సభలో చివరి సందేశాన్ని మనం ఆలకించబోతుండగా మన ధ్యానానికి గాను మత్తయి సువార్త 3వ అధ్యాయం తీసుంచండి. గత 2 దినాలుగా మనం ధ్యానం చేస్తూ, 2-3 దినాలుగా ఈ రోజుతో ధ్యానం చేస్తూ, మొదటి రోజున సంఘం, ద మెసేజెస్ ఆర్ ఫోకస్డ్ ఆన్ ద అసెంబ్లీ. సంఘము, నెహెమ్యా గ్రంథాన్ని ఆధారంగా తీసుకుని సంఘము అని మనం ధ్యానం చేశాం. సంఘంలో మనం ఎలాగా సంఘానికి రెస్పాండ్ అవ్వాలి, సంఘంలో ఎలా పనిచేయాలి అని చెప్పుకున్నాం. పూనుకొని, ఆనుకొని, మనసు కలిగి, పని మిక్కిలి గొప్పదని భావించి పట్టణంలో నివాసం ఉన్నారు, పరిశుద్ధ సంఘంగా కూడుకున్నారు. కనుక మాకు చాలా శ్రమలు కలుగుతున్నవి, అయినను మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టమని ఒక కట్టుబాటు కూడా చెప్పుకున్నాం. సంఘము అనే ఒక దృశ్యమాలిక మనం ఆవిష్కరించాం. మొదటి రోజు సంఘం, నెక్స్ట్ వ్యక్తిగతం. నేను ఎలా ఉన్నాను అని ప్రశ్నించుకునే క్రమంలో దేవుడు మనతో మాట్లాడాడు. మనలో ఉన్నవి పారవేయాలి. మనము ఏదన్నా మనలో ఉండేలాగా ఉండే పరిస్థితి ఉంది, అందుచేత వాటిని తొలగించుకోవాలి, పారవేయాలి, పారిపోవాలి, పరిగెత్తాలి. పాగుణితం వచ్చా మీకు? పారవేయాలి, పారిపోవాలి, పరిగెత్తాలి. ఇష్టము కానివి, దేవునికి అయిష్టమైనవి, లేఖన వ్యతిరేకమైనవి
పాపానికి సంబంధించినవి నిష్కర్షగా, నిర్ద్వందంగా, నిర్మోహమాటంగా, ఖచ్చితంగా, బేషరతుగా, వితౌట్ సెకండ్ థాట్ పారవేయాలి. పారవేయకపోతే మునిగిపోతాం, మునిగి తేలిపోతాం, తేలిగ్గా మునిగిపోతాం. వారు సరుకులను పారవేశారు, గోధుమలను పారవేశారని మనం ధ్యానం చేసుకున్నాం. అంతేకాకుండా ఇచ్చల నుండి పారిపోవాలని, జరత్వము నుండి పారిపోవాలి అని, పారిపోవడం పనికిరా ప్రయోజనం కానీ లేక చేతకాని పని కాదు. పారిపోవడం ఒక విజయం అని చెప్పుకున్నాం. యెఫ్తా పారిపోయాడు, ప్రధాని అయ్యాడు. యేసుక్రీస్తు పారిపోయాడు, ప్రభు అయ్యాడు. పారిపోవడంలో ఇన్ని దీవెనలు ఉన్నాయా? బైబిల్ హెచ్చరిస్తుంది. చిక్కుల నుండి, సమస్యల నుండి, వివాదాల నుండి, విపరీత వాదాల నుండి పారిపోవాలి. అంతేకాదు, పారిపోయి ఏం చేయాలండి? నడువక, కూర్చొనక, దుష్టుల ఆలోచన నడువక, పాపుల మార్గం కూర్చొనక, అపవాసాలు కూర్చుండు చోట కూర్చొనక, పరిగెత్తాలి, పడుకోవాలి కాదు, పరిగెత్తాలి. పరిగెత్తుకొని యెరూషలేము కన్యకలు పరిగెత్తుకొని వచ్చారు అని చదువుకున్నాం. ఆయన మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము, ఆయన తన ఎదుట ఉంచబడిన బహుమానమును పొందవలని అని వ్రాయబడింది. పరిగెత్తాలి. ఇది మనం చూచాం. 1 సంఘము, 2 మనము, అంటే వ్యక్తిగతము గమనించాం. మధ్యాహ్నం కుటుంబము గమనించాం. కుటుంబము, నా కుటుంబం, మై ఫ్యామిలీ, నా కుటుంబం. మనం మన కుటుంబాల నేపథ్యాన్ని కలిగిన వాళ్ళం. అందుచేత మన కుటుంబాలు అన్ని విధాలా వర్ధిల్లి దేవునికి దక్కకపోతే అది అత్యంత ప్రమాదకరమైన సంకేతం. అందుచేత ఎవరికి వారి కుటుంబంలోని పిల్లలు వారు దేవునికి దక్కిన వారుగా ఉన్నారా లేదా అని చెక్ చేసుకునే కాలంలో మనం ఉన్నాం. అందుచేత దావీదు నా కుటుంబం అన్నాడు. అలాగే ఒక ఉదాహరణ కూడా చూసాం మనం. కుటుంబీకులు, భార్యాభర్తలు ఎలా ఉన్నారో, అకుల ప్రిస్కిల్లలు, వారు కలిసి పనిచేశారు, వారు కలిసి ప్రయాణం చేశారు, వారు కలిసి పరిచర్య చేశారు, వాక్య పరిచర్య, కలిసి ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడేంతగా ముందుకొచ్చారు. అందుచేత కుటుంబం, భార్యాభర్తలు లేక భర్త, భార్య, పిల్లలు అనేది ఎంత ప్రధానమో మనం హెచ్చరించబడ్డాం. యేసుక్రీస్తు కూడా ఒక కుటుంబంలో నుండి మనకు ఇవ్వబడ్డాడు. యూదా గోత్రములో నుండి మనకు ఇవ్వబడ్డాడు. ఒక కుటుంబంలో నుండి ఆయన మనకు లభించాడు. ఆయనకు ఒక కుటుంబం ఉన్నది. అందుచేత ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ సహోదరులు అని వాడు చెప్పారు. ఆయన కుటుంబ ప్రేమికుడు. మనందరినీ, అనేక కుటుంబాలను తీసుకొచ్చి ఒక కుటుంబంగా ఆయన ఇక్కడ సంఘంలో, సహవాసంలో ఉంచాడు. అద్భుతమైన సంగతి కదా ఇది. అందుచేత మన కుటుంబాలు దేవునికి దక్కయా లేదా అని మనం హెచ్చరించుకోవాలని లేఖనాల ద్వారా మనం చెప్పబడ్డాం. ఇది ఈ 3 దినాల పరిచర్య సారాంశం. ఇది ఇలా ఉండగా ఈ రాత్రి దేని గురించి మనం వినబోతున్నాం? ఏం మిగులుందండి ఈ రాత్రి? తట్టలేదా మీకు? భోజనం. అది సరే, ధ్యానించే అంశాలలో ఏది మిగిలిందంటే అందరికీ సంబంధించినది. సంఘమే కాదు, వ్యక్తిగతమే కాదు, కుటుంబమే కాదు, విశ్వవ్యాప్తంగా ప్రజలందరికీ సంభవించే సంగతి లేఖనాలు చెప్తున్నాయి. అద్భుతమైన గ్రంథం. బైబిల్ ప్రస్తావించని విషయం ఉండదండి. ఇందులో పరిష్కరించని సమస్య లేదు. బైబిల్లో పరిష్కరించలేని సమస్య లేదు, ప్రస్తావించిన అంశం కూడా లేదు. అద్భుతమైన, అమోఘమైన గ్రంథము, గ్రంథరాజము, దైవ గ్రంథమైన బైబిల్.
ఏముంటుందో చూద్దాం. 3వ అధ్యాయం మత్తయి సువార్త 12వ వచనం. మత్తయి సువార్త 3:12. ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరిన అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరిన అగ్నితో పొట్టును కాల్చివేయనని చెప్పాను. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ లేఖనాల దగ్గరకు వస్తున్నాం. మీ లేఖన ప్రాంగణంలో ప్రవేశించి ధ్యానాలు చేస్తున్నాం. పరధ్యానాన్ని తొలగించండి తండ్రి, ఏకాగ్రత అనుగ్రహించండి. లేఖనాలు శ్రద్ధగా విని బుద్ధిగా జీవించడానికి మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తును గురించి యోహాను చెప్తున్న మాటలు ఇవి. యేసుక్రీస్తును గురించి యోహాను చెప్తున్నాడు. ఒక సంగతి జరగబోతుంది ప్రపంచంలో, అది చెప్తున్నాడు. ఆ సంగతి ప్రపంచ ప్రజలందరికీ సంబంధించింది. ఆ సంగతి చెప్తున్నాడు. అందులో మనమున్నాం. యోహాను యేసుక్రీస్తుకు ముందుగా వచ్చిన ఒక పైలట్, అడ్వాన్స్డ్ ఫర్ జీసస్ క్రైస్ట్. ముందుగా వచ్చాడు, యేసుక్రీస్తుకు ముందుగా వచ్చిన వాడు పైలట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుకు ముందు పైలట్ వచ్చాడు, ఆ తర్వాత చివరిలో పిలాతు వచ్చాడు. పిలాతు కూడా ఇంగ్లీష్లో పైలట్ అంటారు. ప్రభుకి ముందుగా వచ్చిన పైలట్ యోహాన్ అంటున్నాడు, ఆయన చేట నెంబర్ 1, రెండవది ఆయన చేయి నెంబర్ 2, 3 ఆయన కళ్ళము. మళ్ళీ చెప్తున్నాను, 1 ఆయన చేట, 2 ఆయన చేయి, 3 ఆయన కళ్ళము. కళ్ళము అంటే చేను, కళ్ళం అంటే చేను, చేనులో ఒక భాగం కదా చేను, రాజధాని కళ్ళం అంటే. ఇలా చెప్పచ్చేమో, చేను బెంగళూరు కళ్ళం, చేను రాజధాని, అందుచేత కళ్ళం అంటాం. ఇక్కడ కళ్ళాని బదులు చేను అని మనం చెప్పుకుంటే, ఇప్పుడు చూడండి, ఆయన చేట, 2 ఆయన చేయి, 3 ఆయన చేను. ఆయన చేట గలవాడు, ఆయన చేయి, మూడవది ఆయన చేను. ఇవి ప్రస్తావిస్తున్నాడు. ఇవి చిన్న మాటలు కాదు. ఈ అరగంట 40 నిమిషాల ధ్యానాల్లో తేల్చేయి కాదు ఇవి. అత్యంత క్లిష్టమైన, అత్యంత విశేషమైన మాటలు ఆయన ప్రస్తావించాడు యోహాను. ఆయన యేసు ఎవరు అన్న? యేసు ఎవరు? ఆయన. ఎవరాయన? యేసు ఎవరు? ఆయన అంటే ఆమె కాదు అని అర్థం. హీ ఈజ్ నాట్ షీ, హీ ఈజ్ హీ. దేవుడు ఆయన చేటగలవాడు. ఆయన చేటగలవాడు అంటే ఒక ఆయుధం కాదు, అది ఒక అనుభవం. ఆయుధం కాదు, బల్లెం, బాకు, సుత్తి, శూలం, గద కాదు ఇవి. దేవునికి ఆయుధాలు ఏమిటండి? వెర్రితనం. దేవునికి ఆయుధాలు ఉండాలా? ఒక ఆయుధం నా చేతిలో ఉంటే నేను గొప్ప, ఆయుధం గొప్ప. నేను ఒంటరిగా వస్తుంటే కుక్క మరుగుతుంది ఎదురొచ్చి, నా చేతిలో కర్ర ఉంటే కుక్క తోక ముడుస్తుంది. కుక్కకి ఏమర్థమైంది? వీడికంటే వీడి చేతిలో ఉన్న కర్ర గొప్పది అని. ఇప్పుడు దేవుని చేతిలో మన ఆయుధం పెడితే దేవుడు గొప్ప, ఆయుధం గొప్ప? ఆయుధమే గొప్ప అంటాం కదా. ఆయుధం గొప్ప అయితే దేవుడు ఎందుకు మనకు ఆయుధం తెచ్చుకుంటే పోద్దిగా? దేవునికి ఆయుధం ఏమిటండి? వెర్రితనం. దేవుని ఆయుధాల సప్లై కంపెనీ పెట్టాడు వీడు మానవుడు.
దేవునికి ఆయుధాలు సప్లై చేస్తున్నాడు. చేట అంటే ఆయుధం కాదు, అనుభవం. ఇట్స్ ఎన్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇట్స్ ఎ మ్యాటర్ విచ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఎహెడ్. జరగబోవు సంగతి, రాబోవు సంగతి, ఒక అనుభవం. ఆయన చేట, ఆయన చేట గలవాడు. ఏమండి, ఆయన చేట గలవాడు. మనం కూడా ఏమిటో చూద్దాం ఒక మాట. కీర్తనల గ్రంథం చూడండి బాబు, 7వ అధ్యాయం 14 వచనం చూడండి. కీర్తనల గ్రంథం 7:14. పాపమును కనుటకు వారు ప్రసవవేదన పడుచున్నారు, చేటును గర్భమున ధరించి అబద్ధమును కని ఉన్నారు. మానవుడెవరు? చేటు గలవాడు. ఆయన ఎవరు? చేట గలవాడు. మన దగ్గర ఉన్నది చేటు. చేటు కలిగించే వాళ్ళం. చేటు అంటే తెలుగులో చేటు అనే శబ్దానికి ఇంగ్లీష్ శబ్దం చెప్తే చీట్ అని అర్థం. చేటు అంటే చీట్ అన్నమాట. మానవుడు చేటు గలవాడు. 10వ అధ్యాయం కీర్తన గ్రంథం 7వ వచనం కూడా చూడండి. కీర్తన గ్రంథం 10:7. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతో నిండి ఉన్నది, వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. మానవుడు చేటు గలవాడు. చేటు గలవాడు. కీడు చేస్తాం, సహించలేం, భరించలేం, సంతోషించలేం. అసూయ, ఇవి మానవ లక్షణాలు. మానవుడు సంపూర్ణంగా చేటు గలవాడండి. అది మన సహజ స్వభావం కాగా దేవుని స్వభావం, ప్రభు స్వభావం ఇక్కడ రాయబడింది. ఆయన చేట గలవాడు. ఆయన చేట. చేట ఏం చేస్తుంది? చేట చెరుగుతుంది. చాఫ్ అంటాం కదా. చేటకు కొన్ని గింజలు ఇస్తే అందులో నాణ్యమైనవి ఎన్ని, నాసిరకం ఎన్ని తేల్చేస్తుంది. అది చేట ధర్మం, చేట చేసే పని. ఒక బేసిన్లో ఆ గింజలన్నీ పోసి చేటలో పడేస్తే చేట వాటి ఏం చేస్తుంది? చెరుగుతుంది, తుర్పారబడుతుంది. ఏం జరుగుతుంది అప్పుడు? గింజలు గట్టివి నేల మీద పడతాయి, పొట్టు కొట్టుకొని పోతుంది. ఏం చేసింది ఈ చేట? ఇప్పుడు ఏం చేసిందన్నా అక్క? ఏం చేసింది? తీర్పు తీర్చింది. ఆ గింజలను తీర్పు తీర్చింది, ఆ పొట్టును తీర్పు తీర్చింది. మనం ఏదైతే చేటలో వేసామో వాటిని తీర్పు తీర్చింది, పొట్టు కొట్టుకొని పోయేలా చేసింది, గట్టి గింజలు కొట్టులో ఉండేలాగా చేసింది. ఆయన చేట గలవాడు అంటే ఆయన తీర్పు తీర్చేవాడు అని అర్థం. ఈజ్ ఎ జడ్జ్. ఆయన తీర్పు తీర్చువాడు. ఆయన తీర్పరి, నేర్పరి గల తీర్పరి, నేర్పరి అయిన తీర్పరి. ఆయన తీర్పు తీరుస్తాడు, మనలను తీర్పులోనికి తెస్తాడు ఆయన. దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయం చూడండి. 1వ గ్రంథం 16వ అధ్యాయం 14 వచనం చూద్దాం. దినవృత్తాంతాల 1వ గ్రంథం 16-14 బాబు. మనము తీర్పు తీర్చబడతాము. దేవుడైన యెహోవా ఆయన తీర్పులు భూమి యందంతటా జరుగుచున్నవి. ఆయన తీర్పరి. హి ఈజ్ ఎ జడ్జ్. ఆయన న్యాయాధిపతి. ఆయన న్యాయస్థానం, ఆయన కోర్టాలు ప్రపంచ నేరాలను ఆయన తీర్పు తీరుస్తాడు. భూమి యందంతటా జరుగుతున్నవి. అందుచేత మనం చేసే పొరపాట్లను ఆయన నమోదు చేసుకుంటాడు, నమోదు చేస్తాడు.
ఏ వండర్ఫుల్ గాడ్. రికార్డ్స్ ఉన్నాయి ఆయన దగ్గర. రికార్డ్ లేకుండా పిచ్చి పిచ్చిగా చేయడు. రికమెండేషన్లు పనిచేయవు ఆయన దగ్గర. రికార్డ్ చేస్తాడు. ఎలా రికార్డ్ చేశాడు? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెహోవా మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చాలండి. ఆకాశం ఏమిటంట? ఆలకించే యంత్రము. భూమి ఏమిటంట? రికార్డ్ చేసే యంత్రం. వినడం అంటే రికార్డ్ అవుతుంది. ఆకాశము ఆలకించు అంటే ఆకాశం ఇట్ రిసీవ్స్. ఆకాశము రిసీవ్ చేసుకునేది. మనం వార్తలు వినాలంటే ముందు వార్తలు ఎక్కడికి వెళ్ళాలి? శాటిలైట్కి వెళ్ళాలి. ఆ తర్వాత కానీ మనకు రావు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అద్దంకి మన్నార్ అంటే ఈ మాటలు ముందు ఎక్కడికి వెళ్ళాలి? ఆకాశానికి వెళ్ళి ఆకాశం నుండి మనకు వస్తాయి. అందుచేత ఏమంటున్నాడు? ఆకాశమా ఆలకించు. ఒక సిస్టమ్ పెట్టాడు దేవుడు ప్రపంచంలో. విశ్వంలో సిస్టమ్ ఉంది. ఆకాశమే లేకపోతే భూమి మీద మనుషులు బతకలేరండి. మా ఫోన్ మాట్లాడుతున్నామంటే ఆకాశం కారణం. టీవీ చూస్తున్నామంటే ఆకాశం కారణం. మనకు వార్తలు వస్తున్నాయంటే ఆకాశం కారణం. మెయిల్స్ వస్తున్నాయంటే ఆకాశం కారణం. ఆకాశము ఆలకించే యంత్రం. భూమి చెవియొగ్గుము అంటే భూమి రికార్డ్ చేస్తుంది. హెవెన్ రిసీవ్స్. ఆకాశానికి ఇంగ్లీష్లో హెవెన్ అని రాయబడింది. హెవెన్ రిసీవ్స్ అండ్ ఎర్త్. హెవెన్ రిసీవ్స్, ఎర్త్ రికార్డ్స్. మన పొరపాట్లు, మన పాపాలు మన నేల ఎరుగును. ఒకరోజు ఏమండి నేల గోల చేస్తుంది. వీడు మామూలుడు కాదు అయ్యగారు, వీడు మామూలుడు కాదు, ఈమె మామూలామె కాదు, ఈ కుర్రోడు మామూలుడు కాదు, పైకట్టున్నాడు కానీ వీడు మామూలుడు. రికార్డులు చూడండి, రికార్డులు చూడండి. ఆదికాండం 4వ అధ్యాయం చూడండి. రికార్డులు ఎలా ఉన్నాయో చూద్దాం. ఆదికాండం 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం 10వ వచనం. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము, నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెడుతున్నది. ఏమండి నేల ఏం చేసింది? ఇప్పుడు రికార్డ్ చేసి ప్రభువుకు వినిపించింది. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడంటే నేను కావలవాణ్ణని బుకాయిస్తున్నాడు. బోన్లో నిలబడి ముద్దాయి కేసు వాదిస్తున్నాడు జడ్జి గారు. ఎక్కడ నీ తమ్ముడు అంటే నేను కావలవాణ్ణా అంటున్నాడు. అలాగైతే రికార్డులు విను అన్నాడు. రికార్డు ఏమిటంట? రక్తము మొరపెట్టింది. నేలలో నుండి రక్తము మొరపెట్టింది. నేల గోల చేస్తుంది. నేలకు తెలియకుండా మనము ఏ సంగతి దాచలేము ప్రియులరా. ఇది ఆకాశము ఆలకించే యంత్రాంగం ఉన్న ప్రదేశం, భూమి చెవియొగ్గేది. అందుచేతనే ఏదైనా రికార్డ్ చేయాలంటే ఏం చేయాలి? మనం క్యాసెట్ ఉన్న దినాల్లో లేకపోతే సీడీ ఉన్న కాలంలో మనం ఏం చేసేవాళ్ళం? సీడీ పెట్టి లేక క్యాసెట్ పెట్టి ఒక స్విచ్ నొక్కితే ఆ క్యాసెట్ కానీ ఆ సీడీ కానీ మెల్లగా తిరుగుతుంటే మన మాటలన్నీ రికార్డ్ అవుతాయి. ఇప్పుడు భూమి ఏం చేస్తుంది? తిరుగుతుంది. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఈ తిరగడం పిచ్చి తిరగడం కాదు, మన సంగతులను రికార్డ్ చేస్తుంది, మన తిరుగుడు రికార్డ్ చేస్తుంది, మన ఉనికిని రికార్డ్ చేస్తుంది, మన మాటలను రికార్డ్ చేస్తుంది, మన వ్యవహారాలను రికార్డ్ చేస్తుంది, మన తతంగాలను రికార్డ్ చేస్తుంది. భూమి చీకటిని కేర్ చేయదు, విషయాలను రికార్డ్ చేస్తుంది. అది నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన తీర్పరి. ఆయన ముందు మనం నిలబడబోతున్నాం. ఆయన ముందు మనం ప్రత్యక్షం కాబోతున్నాం. మానవ జీవితాలు మరణముతోనే అంతమైతే అన్న వినండి,
మానవ జీవితాలు మరణముతోనే అంతమైతే దేవుడంత వెర్రివాడు మరొకరుండరు. God will become fool number 1 in case our lives only limited to death. మన జీవితాలు మరణం వరకే అయ్యున్న పక్షంలో దేవుడంత వెర్రివాడు మరొకడు ఉండడు. ఆయన మనము భూమి మీద ఉన్నంత కాలమే ఉండడానికి మనల్ని చేసుకోలేదు, లేక మనల్ని సృజించలేదు, మనల్ని పుట్టించలేదు. దేవుడు తాను ఉన్నంతకాలం మనం ఉండాలని ఆయన మనకు జన్మలను ఇచ్చాడు ప్రియులారా. ఇంతటితో ఈ లోక సంబంధమైన మరణంతో అయిపోలేదు. ఈయన లేపేస్తే అయిపోయింది కదా అనుకుంటే అవదు. వీళ్ళు లేకపోతే అయిపోతుంది కదంటే అవదు. రికార్డ్ అవుతాయి, సంగతులు రికార్డ్ అవుతాయి. నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెడుతుంది అని చెప్పబడింది. ఆయన తీర్పు తీర్చువాడు. ప్రియమైన సహోదరి సహోదరులరా, మనము దేవుని ఎదుట ప్రత్యక్షం కావాలి. ఇక్కడ మన ఇష్టం ఉంటే వస్తాం, లేకపోతే లేదు. ఏంటన్నా మన కూటానికి రాలేదు, అయ్యా ఒంట్లో బాగోలేదయ్యా, తలనొప్పుకుందయ్యా, మనసు బాగోలేదయ్యా, దూరం అయ్యా, ఎందుకు రాలేదా, తర్వాత చెప్తే పో. అబ్బా అంత మ్యాటరా? ఈ లోకాన్ని విడిచిన తర్వాత మన ఇష్టం జాంతనై పనికిరాదు. కనపడాలంతే. We have to appear. We are subjected to appear before the Lord, all the people in the world. అందుచేత ప్రజలందరికీ అనే మాట నేను చెప్పింది. తీర్పు ప్రజలందరికీ, ప్రపంచ ప్రజలందరికీ. ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 11వ వచనం మరియు 20వ అధ్యాయం 11వ వచనం 20:11. మరియు ధవళమైన మహాసింహాసనమును దానియందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములో ఆయన సముఖము నుండి పారిపోయెను. ఏమండి, సాక్షులు వీళ్ళిద్దరూ సాక్ష్యాలు చెప్పలేక పారిపోతున్నారు. మన సంగతులు చెప్పవలసి వస్తుంది. అందరూ చూస్తుండగా గుండెలు పగిలేలా ఉంటాయి సంగతులు, చెవులకు చిల్లులు పడేలా ఉంటాయి సంగతులు. ఎన్నడూ విననివి వినిపించబడతాయి, ఎన్నడూ ఆలకించనివి ఆలకించబడతాయి. అత్యంత రహస్యంగా ఉన్నవై బహిరంగంగా వస్తాయి. భూమి ఆకాశం. భూమి ఏమిటి? ఆలకించే యంత్రం. ఆకాశం ఆలకించే యంత్రం. భూమి ఏమిటి? చెవిగ్గే యంత్రం. ఈ రెండు పారిపోతున్నాయి. ఏం జరుగుతుందో చూడండి. వాటికి నిలువ చోటు కనబడకపోయాను. 12 చదవండి బాబు. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథములందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. చాలండి. ఆయన తీర్పరి, ఆయన చేట, ఆయన చేతిలో ఉన్న. తప్పించుకోలేం. ఇక్కడ తప్పించుకున్నట్టుగా ఉంటుంది, కనబడుతుంది కదా. దేవుని నమ్ము అంటే ఒరే రక్షించబడ్డావమ్మా, కంటి చూపుగా నోటి మాట ఉండదు. ప్రభువుని అంగీకరించావా? సమాధానం లేదు. పాపక్షమాపణ పొందావా? ఆన్సర్ లేదు. ఇక్కడ మన ఇష్టం చాలామంది అవుతుంది. మనం ఇష్టారాజ్యం, ఏదంటే అది మనకు. గమనించండి,
ఇది ఈ లోకం యొక్క కోడ్ ఆఫ్ లైఫ్. ఇది దిస్ ఈజ్ ద కోడ్ ఆఫ్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ లోకం దాటబోతున్నాం మనం. ఈ లోకం దాటబోతున్నాం మనం. ప్రభు ముందు నిలబడతాం. మీకు ఒక సంగతి చెప్తా, మీ గుండె జల్లుమంటుంది. ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఏమవుతుందన్నా? అది కదా ప్రశ్న. వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ అవర్ లైఫ్ గోస్ అప్? ప్రాణం పోయిన తర్వాత ఏం జరుగుతుందన్నా? ఏం జరుగుతుందో చెప్పనా? చనిపోయిన తరువాత, వినండి జాగ్రత్తగా, చనిపోయిన తర్వాత అన్న, ఇప్పుడు ఎందుకన్నా రేతురులు ఈ సంగతి అంటారా? చనిపోయిన తరువాత చనిపోయిన వారికి చనిపోయిన వారు కనిపిస్తారు. సత్యంరా బాబా, భలే ఉంది ఇది అంటారా? చనిపోయిన తరువాత చనిపోయిన వారికి చనిపోయిన వారే కనిపిస్తారు. ఇది ఎట్లా తెలుసన్నా మీకు అంటారా? బతికిన వాళ్ళకి ఎవరు కనపడుతున్నారు? సింపుల్ మ్యాథమెటిక్స్ అండి ఇది. దీనికి పెద్ద లెక్కలక్కర్లేదు. బతికిన వాళ్ళు ఎలా కనబడుతున్నారు? చనిపోయిన తర్వాత చనిపోయిన కేసులే ఎదురవుతాయి. ఉదాహరణకు మనం ఎరిగిన సంగతులే. ధనవంతుడు చనిపోయాడు. మొదట ఎవరు కనపడ్డారు? అబ్రహాం కనపడ్డాడు. అబ్రహాం బతుకున్నాడు, చనిపోయాడా? చనిపోయాడు. ఇంకా ఎవరు కనపడ్డారు? లాజరు కనపడ్డాడు. లాజరు బతుకున్నాడా, చనిపోయాడా? అప్పటికే చనిపోయాడు. పోనీ బతుకున్న వాళ్ళు ఎవరన్నా కనపడ్డారా? ఇన్నిసార్లు విన్నాం ఈ ఉదాహరణ, మనం సండే స్కూల్ నుంచి వింటున్నాం. ఇందులో ఫిలాసఫీ ఏమిటి? మృతులకు మృతులే కనిపిస్తారు. నాకు ఖచ్చితంగా తెలుసుకోవాలన్నా. చచ్చిపోతే తెలిసిపోద్ది, అంతే, తెలిసిపోద్ది. కానీ ఇక్కడికి వచ్చి ఎవరికి చెప్పలేం. మరణానంతరం మహావిశాలమైన, మహావిస్తారమైన, మహోన్నతమైన, మహోగ్నమైన, మహనీయమైన మరో ప్రపంచం కనబడుతుంది. మృతులకు మృతులు ఎదురవుతారు. చనిపోయిన వారు ఎదురవుతారు. పాతాళం అన్నారు దాన్ని. బాటమ్లెస్ పిట్ అంటారు ఇంగ్లీష్లో. అంటే అడుగులేని అగాధం. అందులో పడిన తరువాత వెళుతుంటారంతే. ఎన్ని ఏండ్లు గడిచినా టూయి 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 అంటూ వెళుతుంటా, అడుగు తగలదు. ఒక రోజున ఈ మిషన్ ఆగిపోద్ది. ఏంటన్నా మిషన్ ఆగినట్టుంది ఏంటి? ఎందుకు ఆగిందో చూడండి. ఇప్పుడు 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలిచిరి. మన ఇష్టం కాదు, ప్రభువు నిలబెడతాడంతే, వచ్చేస్తాం. నిలబడాలి, ఆయన తీర్పు తీరుస్తాడు. దీన్ని ధవళ సింహాసనపు తీర్పు అంటారు. మరణించిన తరువాత జరిగే తీర్పు ధవళ సింహాసనపు తీర్పు, వైట్ థ్రోన్ జడ్జిమెంట్. రక్షించబడని వారు, మార్పు చెందని వారు, మారు మనసు పొందని వారు, పాప క్షమాపణ పొందని వారు, సువార్తను లెక్క చేయని వారు, ఇష్టానుసారంగా జీవించిన వారు, దేవుని చిత్తము నిరాకరించిన వారు, ప్రభు వాక్యాన్ని త్రోసివేసిన వారు, మందిరాల్లో నుండి వాక్యానికి లోబడని వారు, బైబిల్ కొని కూడా దాన్ని నమ్మని వారు, క్రైస్తవ నామాన్ని ధరించి కూడా ఆ ప్రకారం జీవించని వారు, రక్షణ అనుభవం లేని వారు, ధవళ సింహాసనం తీర్పులో నిలబడతారు. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఇది ఏం జరుగుద్దన్నా, ఇది ఎట్లా జరుగుద్దన్నా, ఈ బాడీ వెళ్ళిపోద్ది కదన్నా, బాడీ వెళ్ళిపోతే ఏముందన్నా అనుకుంటున్నారా? ఈ బాడీ కాదు అసలుది. ఈ బాడీ కాదు మనం. దిస్ బాడీ ఈజ్ నాట్ వీ. ఈ బాడీ ఒక్క తొడుగు మాత్రమే. ఈ
ఈ బట్టలు ఎలా తొడుక్కున్నామో అలాంటి ఒక తొడుగు. అందుచేత చనిపోయినప్పుడు ఏమని చెప్తారు? ఆ బాడీని పెట్టెలో పెట్టి చర్చిలోకి తీసుకొచ్చి మందిరంలో అక్కడ పెట్టినప్పుడు అక్కడ ఉండే సేవకులు ఏమంటారు? ప్రియులారా, ఇంతవరకు మన మధ్య నివసించి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన ఫలాని సహోదరుని భౌతిక కాయం అంటాడు, కానీ ఈయన ఫలాని సహోదరుడు అండో. ఫలాని సహోదరుడు ఎక్కడికి వెళ్ళాడు? విడిచి వెళ్ళాడు, వేరే చోట ఉన్నాడు. మన్నైనది వెనుగుడు వల్లే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళును. ఆత్మ అనేది ఒక జీవ వ్యవస్థ. స్పిరిట్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ఏ ఆర్గనైజేషన్ ఆఫ్ లైఫ్. దానికి జీవం ఉంది, అది జీవ వ్యవస్థ. జీవాత్మను ఉంచెను అని చూస్తున్నాం కదా, జీవాత్మను ఉంచెను. అందుచేత మంట, అందుచేత కేక, అందుచేత అల్లరి. ఎక్కడ జీవం ఉందో అక్కడ పోరాటం ఉంటుంది. వేర్ దెర్ ఇస్ లైఫ్ దెర్ ఈజ్ స్ట్రగుల్. ఒకడు కుక్క బొమ్మను తెచ్చుకున్నాడు, గూట్లో పెట్టుకున్నాడు. 10 ఏళ్ళు గడిచింది, కుక్క బొమ్మ ముచ్చటగా అలాగే ఉంది ఆ అద్దాల బీరువాలో. ఒకడు కుక్క పిల్లను కొనుక్కున్నాడు. వీడు బొమ్మను కొనుక్కున్న రోజే వాడు కుక్క పిల్లను కొనుక్కున్నాడు. అది 10 సంవత్సరాలు ఉంది, 20 పిల్లల్ని చేసింది. ఎందుకని? లైఫ్, క్వశ్చన్ ఆఫ్ లైఫ్. పోరాడి దానికి మళ్ళీ క్రాస్ చేయించి పిల్లల్ని కనేలాగా చెయ్యాలి. ప్రాణం పోరాటం ఇస్తుంది. అందుచేత ప్రాణం కేవలం ఈ దేహంలో ఉందే, ఈ ఒక్కటి ఉత్సని వెళ్ళిపోయింది, మనం చచ్చిపోయాం, ఇక ప్రపంచం అయిపోయింది అనుకుంటే అంతకంటే వెర్రితనం మరొకటి లేదు. మృతులైన వారందరూ ఆయన సముఖములో నిలబడతారు. ఒకడు మరణించి తిరిగి లేచిన తర్వాత ఎలా ఉంటాడో ప్రభు చెప్పాడు చూడండి. యోహాను సువార్తలో చాలా స్పష్టంగా వ్రాయబడింది. చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎలా ఉంటామో వ్రాయబడింది చూడండి. స్పష్టంగా ఈ సంగతులు మనం గమనించగలం. లేఖనాలు ఈ సంగతులు తెలియజేస్తున్నాయి, ఈ విషయాలు తెలియజేస్తున్నాయి. ప్రభువైన యేసు క్రీస్తు వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన తరువాత వారు ప్రభు దగ్గరకు వచ్చారు, ప్రభును చూచారు. ప్రభు చూచిన తర్వాత చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం 39వ వచనం. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదమును చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచున్న ఎముకలను మాంసమును భూతమును కండవని చెప్పి. ఏమండి, ఏమున్నాయి? భూతమును కొండవని చెప్పి. ఎముకలు ఉన్నాయి, ఇంకేమున్నాయి? మాంసం ఉన్నాయి, ఇంకేమున్నాయి? చేతులు ఉన్నాయి, ఇంకా పాదాలు ఉన్నాయి. ఇంకా ఏం చేశాడో చూడండి, 42వ వచనం. ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించెను. ఏమిటిది? చనిపోయి తిరిగి లేచిన తరువాత చర్యలు. తక్కడో బిక్కడో కాదక్క అన్న, దేవుడు నిలబెడతాడు మనల్ని. మనం ఎలా ఉన్నామో అలాగే ఆయన ముందు కనబడాలి, నిలబడాలి. అందుచేత కేక, అందుచేత అల్లరి, అయ్యో అయ్యో నా తండ్రి అబ్రహామా అని వెర్రికేకలు వేస్తున్నాడు. ఎంతకాలం? ప్రభు తీర్పు తీర్చేదాకా. ఆ తరువాత పాతాళము నుండి అగ్నిగుండానికి ట్రాన్స్ఫర్ అవుద్ది, నగదు బదిలీలాగా. అక్కడ నిత్యాగ్ని. సిస్టర్, బ్రదర్, ఆయన తీర్పు తీర్చువాడు. ఈ తీర్పు తప్పించుకోవాలంటే ఎట్లా అన్నా? ఇంకెందుకు గొడవ మీకు మాకు? ఆ తప్పించుకునే ఒక సులువు చెప్పండి అంటారా? చూడండి, బైబిల్ చెప్తుంది. యోహాను మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం.
మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనం మన పాపను ఒప్పుకొనిన ఎడల, క్షమించి సమస్త దుర్నీతిని పవిత్రులుగా చేస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది? యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిశ్చయం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. మరణములో నుండి జీవంలోనికి, తీర్పులోనికి రాక. ఆయన చేట పట్టాడా తాట తీస్తాడు, తీర్పు తీరుస్తాడు. తీర్పులో మనం నిలబడతాం అక్క అన్న, తీర్పులో నిలబడతాం. ధనికుల, ధనవంతుల, ఉద్యోగుల, నిరుద్యోగుల, అన్ని వయస్సుల వారు, అన్ని రకాల వారు. ముసలోళ్ళు ఏమొస్తారన్నా అంటారా? ఒక సంగతి తెలుసా మీకు? శరీరానికి వయస్సు కానీ ఆత్మ వ్యక్తికి వయస్సు ఉండదు. నో ఏజ్. ముసిలాత్మలు, కుర్రాత్మలు, బాలాత్మలు ఉండవు. ఆత్మకు వయస్సు అంటదు. పరలోకం వయో అతీతమైన లోకం, పాతాళం వయో అతీతమైన లోకం, అగ్నిగుండం వయో అతీతమైన ప్రపంచం. ఆత్మకు వయస్సు అంటదు, ఆత్మకు వయస్సు అంటదు. ముసలితనం, మూలుగులు ఇవి ఉండవు ప్రియులారా. అది ఒక వ్యవస్థ, వయో అతీతమైన వ్యవస్థ. ప్రభు ముందు మనం నిలబడాలి, ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన పంపిన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచితే తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి. అంటే ఏమిటి? తీర్పులో మార్పు లేదు అక్క అన్న, తీర్పులో మార్పు లేదు. నీవు మార్పు నొందితే చెప్పండి, తీర్పులో మార్పు లేదు. నువ్వు మార్పు నొందితే, మీరు చెప్పకపోతే వీళ్ళు రెడీగా ఉన్నారు. తీర్పులో మార్పు లేదు, నువ్వు మార్పు నొందితే తీర్పు లేదు. తీర్పు తప్పించుకోవాలంటే తూర్పు తిరిగి దండం పెడితే తీర్పు తప్పించబడం. ప్రభువుని అంగీకరించాలి, పాప క్షమాపణ పొందాలి. యేసు ప్రభువా నా పాపాలు క్షమించండి అనాలి. మనం పాపం లేని వాళ్ళం కాదు, మనం పాపములోని వాళ్ళం. పాపము లేని వాళ్ళమని చెప్పుకునే వాళ్ళ దేవుణ్ణి అబద్ధికునా చేసిన వాళ్ళం అవుతాం. పాపములోని వాళ్ళం. నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోని నా తల్లి నన్ను గర్భమున ధరించాను అన్నాడు భక్తుడైన దావీదు. అంటే పాపం చేస్తే, మా అమ్మ పాపం చేస్తే నేను పుట్టానని కాదు. పాపం అనే ప్రక్రియ కనుక లేకపోతే పుట్టక అనేది ఉండదు. మానవుడు పుట్టాలంటే, పుట్టిన ప్రతి మానవుడు పాప నైజముతో పుడతాడు, పాపాన్ని బట్టి కాదు. హీ విల్ బోర్న్ విత్ ద నేచర్ ఆఫ్ సిన్. పాప నైజం. పుట్టిన ప్రతి వానిలోనికి పాప నైజం వస్తుంది. అందుచేత మనం పాపాత్మలం. పాపం చేశామని కాదు, అందుచేత మనం పాపాత్మలం. మనలో పాప నైజం ఉంది. ఈ నైజాన్ని నిజమని అంగీకరించి ప్రభువా నన్ను క్షమించండి అంటే మన పాపను ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతిని పవిత్రులుగా చేయను. ఒప్పుకుంటే అన్నా చెప్పండి, ఒప్పుకుంటే పాపం తప్పుకుంటుంది. మనం మన పాపాలను ఒప్పుకునేళ్ళ ఆయన నమ్మదిగా నీతిమంతుడు కనుక మనల్ని క్షమిస్తాడు. అంటే ఏమిటి అర్థం? ఒప్పుకుంటే పాపం తప్పుకుంటుంది, ఒప్పుకుంటే ఇది కూడా చెప్పరా, ఒప్పుకుంటే తప్పకుండా ఉంటుంది. ఒప్పుకుంటే పాపం తప్పుకుంటుంది, ఒప్పుకుంటే తప్పకుండా ఉంటుంది. రాత్రి ఒప్పుకుంటావా, తప్పుకుంటావా? తప్పుడోళ్ళం ఒప్పుకోవాలి. మనలో పాపం ఉంది, పాపం నిల్వలు ఉన్నాయి, అవిధేయతలు ఉన్నాయి, తిరుగుబాట్లు ఉన్నాయి, తిక్క పనులు ఉన్నాయి, చండాలం ఉంది, అసహ్యం ఉంది, చెప్పుకోలేని ఉన్నాయి, దాచుకోలేని ఉన్నాయి, తెలియని ఉన్నాయి.
ప్రభువా నన్ను మన్నించండి. ఆ లిస్ట్ అంతా చెప్పండి అని ప్రభు చెప్పడంలా, పాపిని ఒప్పుకోమంటున్నాడు. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించండి, నా పాపాలు మన్నించండి. చిన్న ప్రార్థన ఇచ్చేది పెద్ద పరలోకం, చిన్న ప్రార్థన ఇచ్చేది పెద్ద క్షమాపణ. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఈ రాత్రి వేళ ఆయన చేట పక్కన పెట్టి ఆయన చేతిలోనికి మనల్ని తీసుకుంటాడండి. హీ విల్ రిసీవ్ అస్ ఇంటూ హిజ్ హ్యాండ్స్. మన కొరకు ఎదురు చూస్తున్నాడు. బాబు నీ కొరకు ఎదురు చూస్తున్నాడమ్మా. ఎండ్ల కొలది నీ వయస్సు ఎంతైనా మనం పాపంలో జన్మించిన వాళ్ళు, ఇందులో అనుమానం ఏమీ లేదు. ఒప్పుకోవాలి, ప్రభువా నన్ను మన్నించండి. ఒప్పుకోకుండా మరణిస్తే, ఒప్పుకోకుండా ఊపిరి ఆగిపోతే, ఒప్పుకోకుండా కనురెప్పలు మూతబడితే, ఒప్పుకోకుండా నాడి ఆగిపోతే, గుండె ఆగిపోతే నెక్స్ట్ కనపడేది గమనించండి. దేవుని ఎరుక్కపోతే పాతాళం, శిక్ష. దేవుని ఎరిగితే పరదైసులో ఉంటాం. పాతాళము దేవుని నమ్మని వారికి ప్రథమ స్థానం, తీర్పుకు ముందు స్థానాలు ఇవి. పరదైసు తీర్పుకు ముందు, భక్తులకు గెస్ట్ హౌస్. ఈ రెండు తీర్పు ముందు ప్రదేశాలు. పరదైసు భక్తుల కోసం, నమ్మిన వారి కోసం, మారు మనసు పొందిన వారి కోసం. పాతాళం నమ్మని వారి కోసం. తీర్పు తరువాత పరదైసులో వాళ్ళు పరలోకానికి వస్తారు. తీర్పు తరువాత పాతాళంలో వారు నిత్య శిక్షకు, అగ్నిగుండానికి వెళతారు. ఈ రాత్రి వేళ నీ తీర్మానం ఎంత విలువైందో తెలుసా? పరలోకాన్ని నీ పాదాల దగ్గరకు తెస్తుంది. యువర్ డెసిషన్ షల్ బ్రింగ్ డైర్ హెవెన్ అంటు దై ఫీట్. నికార్సైన పరలోకాన్ని నీ పాదాల దగ్గరికి తెస్తుంది. చిన్న ప్రార్థన. యేసుక్రీస్తు అందుకొరకు కదా ఈ లోకానికి వచ్చి, పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొంది సువార్త నమ్మండి అని చెప్పాడు. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన ఆ మారు మనసు మనకి ఇవ్వడానికి మరణాన్ని ఆయన అనుభవించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి రాబోతున్నాడు. ఈ రాత్రి వేళ ప్రభువా నాలో ఉన్న పాప నైజం ఒప్పుకుంటున్నా. లిస్ట్ అంతా వద్దు, పాప నైజం ఒప్పుకుంటున్నా. ఐ నో ఐ హ్యావ్ ఎ నేచర్ ఆఫ్ సిన్. ఆ ఫీల్ నాలో ఉందయ్యా, ఎందుకంటే పాపం ఉంది కదా, నన్ను మన్నించండి అనగలవా? తలవంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం.